హలో క్రికెటర్స్, ఇవాళ కౌంటీ మ్యాచ్ కోసం ఇబ్రహీంపట్నం వచ్చా. మరి కౌంటీ ఎవరికో తెలుసుకుందాం పదండి. కౌంటీ ఎవరికో తెలుసుకునే ముందు గ్రౌండ్ నుంచి చూద్దాం. చుట్టూ వేసుకుంది, మధ్యలో గ్రౌండ్ ఉంది. ఏంటా అని అడిగే అన్నయ్య వాళ్ళని. అందుకే ఈ గ్రౌండ్ ని లారీ టర్మినల్ అంటారట. కొండపల్లి శశి వర్సెస్ విజయవాడ మురళి 3 hours ఫేస్ టు ఫేస్. బెజవాడ మురళి బ్యాటింగ్, కొండపల్లి శశి బౌలింగ్. ఎవరు గెలుస్తారు చూద్దాం. ఫస్ట్ బాల్ ఆఫ్ ది కౌంటీ మ్యాచ్. ఒక్క పరుగు మాత్రమే. ఫస్ట్ ఓవర్లోనే గాల్లోకి బంతి. ఫస్ట్ వికెట్ కోల్పోయే అవకాశం ఉందా? వాట్ ఏ క్యాచ్ బై ఫీల్డర్ రహమాన్. అద్భుతమైన ఫీల్డింగ్. ఫస్ట్ వికెట్ గోన్. వికెట్ పడిన వెంటనే స్లాగ్ స్వీప్ తో 6 కొట్టాడు మురళి. కొండపల్లి శశి ఇక్కడ లోకల్ ప్లేయర్, అందువల్ల ఏ మాత్రం తక్కువ చేయలేం స్పిన్ బౌలింగ్ వేస్తున్నాడని. మురళి నుంచి మరొకసారి మిడ్ వికెట్ మీదుగా 6 runs. మళ్ళీ అడ్డ బ్యాటు లెగ్ స్టంప్ మీదుగా బంతి 4 runs. మరొక మంచి బంతి శశి నుంచి. ఈ బాల్ కీపర్ క్యాచ్ అవుట్ అని బౌలింగ్ టీము, కాదని బ్యాటింగ్ టీము చాలాసేపు జరిగింది డిస్కషన్. ఇంత సీన్ జరిగాక నాట్అవుట్ అన్నారు అన్నయ్యలు. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆఖరి బంతి. 2 పరుగులు తిరిగాడు, 3వ పరుగుకి తిరుగుతుంటే రన్అట్. ఇన్నింగ్స్ పూర్తయింది. టార్గెట్ ఎంతో తెలుసుకుందాం. మరి 3 ఓవర్లు 32 పరుగులు కొడతాడో ఆపుతాడో చూద్దాం. ఫస్ట్ బాల్ ఆఫ్ ది సెకండ్ ఇన్నింగ్స్. డాట్ బాల్. మళ్ళీ డాట్. జస్ట్ మిస్ బౌల్డ్ అయ్యేవాడు. డాట్ బాల్. ఫుల్ టచ్ బంతిని కూడా డాట్ ఆడాడు శశి. ఫస్ట్ ఓవర్ బ్రహ్మాండంగా వేశాడు బౌలర్ మురళి. కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి. 12 బంతుల్లో 30 పరుగులు కావాలి శశికి. మరొకసారి ఎజ్జే వెనక్కి బంతి. బ్యాట్స్మెన్ శశి నుంచి బోని అనే చెప్పాలి. 6 runs. శశి నుంచి బ్యాక్ టు బ్యాక్ 6లు. ఆఖరి 6 బంతుల్లో 15 పరుగులు సాధించాలి శశి. ఫస్ట్ బాలే బౌల్డ్ అయ్యాడు. 5 బంతుల్లో 15 పరుగులు అంటే గాల్లో కొట్టాడు శశి. వికెట్ పడే అవకాశం ఉందా? క్యాచ్ పట్టాడు కానీ బౌండరీ బయట పట్టాడు. అంటే అర్థమైందిగా 6 runs. 4 బంతుల్లో 9 పరుగులు అంటే మళ్ళీ 6 కొట్టాడు శశి. 3 బంతుల్లో 3 పరుగులు కావాలి. చక్కటి ఫీల్డింగ్ బట్ నాట్అవుట్. ఆఖరి 2 బంతుల్లో 2 పరుగులు కావాలి. లాంగ్ ఆఫ్ మీదుగా కొట్టాడు బంతి, బట్ ఫీల్డర్ లేడు. 4 runs. మ్యాచ్ వాన్ బై కొండపల్లి శశి. గుడ్ బ్యాటింగ్ చేసి కంగ్రాచులేషన్స్. అలాగే డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ కౌంటీ మ్యాచెస్.